చేసిన మమ్మీతో ఎందుకమ్మా? ఎందుకంటే తరరం పం పం తరరం పం పం. అటిల్ అటిల్ రెడీయా? నువ్వు రెడీయా? వెరీ గుడ్. మీరు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ. చాలా పడుతుంది. అయిపోయింది నాది. డాడీ పెట్టు. బాగా చదువుకొని ముక్కుతున్న వైఫ్, అటు ఇటు చూస్తున్న తండ్రి. వేడుందో ఎండ కొంచెం చల్లగా ఉంది కదా. చూసాను తీసుకొచ్చి, కానీ చాలా కాస్ట్ చెప్పేస్తున్నా. అక్కడ 3 కేజీలు 200 అయితే ఇక్కడ 3 కేజీలు 500 చెప్తున్నారు. చాలా బాగా తెచ్చుకుంది. 1 కేట్ అయినా 3 కేట్లు లాభం ఆల్మోస్ట్ అంతే. నా కళ్ళు సరస్వతి దేవి మేడం వాట్ స్పెషల్స్? ఆల్ స్పెషల్స్ మా ఇంట్లో. బోల్డ్ స్పెషల్స్. బయట అంతా తిరిగింది చూసేసారా? ఫుల్గా తిరుక్కొని వచ్చి మా వారు 1 గంట పడుకొని చేయంటే పడుకుంటే ఇంకేమైనా పనులు అవుతాయి చెప్పండి? ఇవాళ శుక్రవారం కదా, నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. అందుకే అబ్బా నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. అందుకోసమనే మన సౌత్ ఇండియన్ థాలీ ప్రిపేర్ చేసుకున్నా. పన్నీర్తో ఒక స్పెషల్ డిష్, గుత్తి వంకాయ. అండ్ మా వారికి, మా అన్నగారికి రాగాలి ఇచ్చిన మళ్ళీ మా వారికి, మా అన్నయ్య గారికి కాలీఫ్లవర్ మంచూరియా. వాళ్ళిద్దరు స్పెషల్. ఎందుకో మంది బాధలో మేము మంది బాధలో అందుకు అది ఎక్కడ ఉండదే కదా. పార్టీ అంటే జెంట్స్కి ఇంకా పార్టీ. ఆ పార్టీలో మా అన్నగారు మరీ ముందుంటారు. మా అన్నగారు కాదు, వీళ్ళ అక్కల ఆయన మా నాగేశ్వరయ్య. ఓకే, ఇట్స్ వెరీ స్మూత్. వంట అంతా చేసేద్దాం. వంట అండ్ డెకరేషన్. పిల్లలిద్దరు అయితే ఫుల్గా పడుకున్నారు. నైట్ ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయింది రండి వాళ్ళు పడుకునేసరికి. మార్నింగ్ కొంచెం అర్లీగా లేపేసి టెంపుల్ అది తీసుకెళ్ళాను కదా, ఇంట్లో పూజ అదిను. అందుకోసం అని చెప్పేసి ఇంకా పడుకోమని చెప్పాను. పడుకొని లేస్తే మీకు ఒక సర్ప్రైజ్ ఉందంటేనే పడుకున్నారు, అసలు లేకపోతే పడుకోరు ఇద్దరును. సర్ప్రైజ్ ఏంటని మీరు కూడా చూడండి. వాళ్ళ కోసం అయితే కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. అవైతే ఇప్పుడు ఇచ్చేస్తాను. ఈవినింగ్ అందరి ముందు ఇచ్చామనుకోండి పెంట చేస్తారనమాట. ఇప్పుడు ఇస్తామనుకో జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకోండి, రేపు ఆడుకోండి అని చెప్పాలి. అండ్ ప్రజెంట్ అయితే కుకింగ్ స్టార్ట్ చేసాం. ఇంకా మేమైతే లంచ్ చేయలేదు, బయట బ్రేక్ఫాస్ట్ చేసేసాము. టిఫిన్ 2 ఇడ్లీ తిన్నాము, అది కూడా హెవీ అయిపోయింది మాకు. అటు నుంచి అట్లా డీమార్ట్కి వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని వచ్చాం. అప్పుగా డీమార్ట్కి వెళ్ళి అండ్ ప్రిపరేషన్ అవుతుంది. ఇది గుత్తి వంకాయ, ఇది పప్పు, అండ్ ఇది వచ్చేసరికి కాలీఫ్లవర్ మంచూరియాకి ప్రిపేర్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ చూడండి ఎలా పడున్నాయి అక్కడ. బట్టలు చూడండి నేను మడత పెట్టాను అక్కడ. ఇవన్నీ సర్దుకొని దానికి డెకరేషన్కి రెడీ చేసి మళ్ళీ మేడం గారు లేచాక
ఆవిడికి మళ్ళీ రెడీ చేసి నేను రెడీ అయ్యి మా అమ్మ పూజ చేసుకొని ఇవన్నీ అయ్యేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. బట్ మన పనులు నెమ్మదిగా చేసేద్దాం, డోంట్ వరీ, నెమ్మదిగా అయిపోతాయి. అందుకే పడుకోలే, ఇంకా పని స్టార్ట్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ నా అదృష్టం బాగుండి అప్పుడే 2 అయిపోయింది, ఇంకా 4 కల్లా పని అయిపోయింది అనుకోండి, 1 గంట పడుకుందాం అని ప్లాన్ వేస్తున్నాను. అది జరగదు. అట్లీస్ట్ పని అంతా అయిపోతే ఫ్రీగా అందరూ వచ్చేసరికి మనం ఫ్రెష్గా ఉండొచ్చు అనమాట. వంట అయితే స్టార్ట్ చేసి మంగోలియన్ బిర్యానీ స్మెల్ భలే వస్తుందే. కాదు ఏమంటారేంటి, గోబీ మంచూరియా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను, బాగుంటుంది. ఇందులో డిష్లో వేసేసి ఇచ్చేస్తాను. ఈ డిష్లో కొంచెం హాట్గా ఉంటుంది కదా, కొంచెం లేట్గానే తింటారు. బట్ అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేయడం అంటే ఇంపాసిబుల్. అందరూ వచ్చాక నేను అందుకే ముందుగా రెడీ చేసి హాట్ కేసులో వేసి పెట్టేస్తాను. టేస్ట్ చేద్దాం. టేస్ట్ బాగా అవునా? హీట్ పోకుండా నైట్ వరకు ఉండాలి కదా, బటర్ పేపర్తో క్లోజ్ చేసేసి లిడ్ పెట్టాను. ఫస్ట్ డిష్ రెడీ. కొత్తగా పుట్టిన ఫీలింగువా. నాదిదా నీది కాదు, నాది. చూసావు కదా నన్నే. లేదు చూడలేదు, నాకు లోపల ఉందేమో కూడా తెలియదు. నాకు లోపలమ్మా. నువ్వు ఇప్పుడు దీనికి దువ్వు, నువ్వు ఆడగదు. గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చి ఇగో హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే. ఈసారిగా నీది పాడవ్వాలరా సాయిలో హిట్. టూత్ బ్రష్. ఆగు అని నువ్వు ఇట్టొచ్చి అన్నది ముందు చూపించరా. అన్నయ్య నువ్వు చూపించరా. అన్నయ్య ఎవరికన్నా నీకు చూపించరా. చూపించు. హౌ ఈస్ యువర్ ఫీలింగ్? ఫీలింగ్ నైస్. అయితే ఎగ్జైట్ అవుతావు అనుకున్నాను రా. ఫ్లోటింగ్ స్కెచెస్. ఫ్లోటింగ్ పెన్ స్కెచెస్. వాట్ ఈస్ దట్ అని? లంచ్ బాక్స్. అవుడా ఉండరా. ఇటు ఇటు దా ఇటు. మోసం లంచ్ బాక్స్ ఓపెన్ చేసావా? ఓపెన్ చేయలే. చేద్దాం. అచ్చా నేను అమ్మాయినా అబ్బాయినా? తీడండి బయటికి. డాడీ బయటికి వచ్చిన పాత్పర స్లాంగ్ వచ్చా. ఏంటి మమ్మీ ఆ లాంగ్వేజ్? అక్కడ పక్కన పెట్టు బాగుంటదిలే. ఇటు ఇటు ఇక్కడ పెట్టు, ఫ్రంట్ లో పెట్టు. It's so beautiful. బ్యూటిఫుల్. నీ పళ్ళుకి There is already electric brush in our home. రాదమ్మా, ఫ్రెష్ రాదా, డీప్ క్లీనింగ్ పక్కన. నువ్వు తీరా సార్ దీంతో ఫుల్ వీడియో. వెళ్ళొద్దు. నేను చేస్తున్నా. బాగుంటది. ఏంటది? స్పూన్ నచ్చాయా? నచ్చాయి. డాడీ నిన్ను తీసా. వాట్ ఈస్ దట్? Puzzle, a book, paints. Small plant, a pen. ఇంకో 2 అన్నయ్య కొట్టి నీ కొట్టి. అన్నీ got నీ got. Which color you want? I need blue. నీకు ఇవ్వడమే ఎక్కువ నీ మొహానికి ఎగస్ట్రాలు మళ్ళీ మౌనంట. ఇదేంటిది? ఇచ్చేసారు. పెన్స్. పెన్స్, Pens. కలర్ స్కెచెస్ అమ్మా, కలర్ పెన్స్. ఇలాంటి collection ఎక్కడ కదా దొరుకుతుంది? మాట్లాడితే క్రయాన్స్ స్పెషల్ అన్నమాట. దూరంగా పెట్టాయి, దూరంగా. అమ్మో ఫస్ట్ ఇలా చూపించే, ఇలా క్లోజ్ చేసి. ఇతనెవరు ఇతనెవరు ఇతనెవరు? అదే కామెడీ. స్మాల్ మిర్రర్, పాకెట్ మిర్రర్ చాలా బాగుంది. ఇది మండల అర్థ సాయి పైన. Easy to carry. దేనికి అది యాక్టివిటీ, Yes. రింగ్స్ ఏంటి? యాక్టివిటీస్ అన్నమాట. ఈ వైర్ ఉంది కదా, దీంట్లో నుంచి బ్రాస్లెట్స్, రింగ్స్ అవన్నీ రెడీ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది కదా. రిఫ్రెష్ నాట్ రిఫ్రెష్. నచ్చాయా గిఫ్ట్స్? Yes. యా గిఫ్ట్స్. ఎలా ఉన్నాయి? Nice.
మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఫస్ట్ చూపించు. తీసుకొని చాక్లెట్ ఇచ్చేస్తాను, నాకేం పర్వాలేదు. వెరీ గుడ్. ప్యాకింగ్ చేయి, అన్ప్యాకింగ్. ఓ ఇదేంటి స్టోరేజ్ ఎప్పుడో ఫుల్ అయిపోయింది. దాంట్లో తీయడానికి గోపురం ఉంటుంది కదా. వెయిట్ ఏంటా పాపం లే. నేను తోమనా నచ్చదండి, అందుకే తోమనా. డాడీ బర్త్డే బేబీ ఎలా ఉందా? బాగా ఉంది, క్యూట్ గా. ఇప్పుడు పడుకొని పొయ్యి మీద గ్యాస్ పెట్టిందండి, బౌల్ పని చేస్తుందా లేదా ట్రై చేస్తుంది. ఫస్ట్ టైం భయం వేస్తుంది. డాన్స్ వేయాలి రోయ్, లేకపోతే బాగా చెప్తున్నా. హాయ్రా. Come on guys. ఏరా వెరీ గుడ్. వేసినోడు కా అది మూడు వాక్ అవునా? ఎక్కడ డాన్స్ క్లాస్? అయ్యేసరికి ఇంట్లో పనులన్నీ అయిపోతాయి అనుకున్నాను. 4 కాదు కదా, 5 అయ్యేసరికి కూడా అవ్వలేదు. ఆల్మోస్ట్ 6 అయితే అయ్యిందనమాట. 6:30. ఇంకా అన్ని కిచెన్ అంతా అంటే కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, ఇల్లంతా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని, ఎక్కడ వస్తువులు అక్కడ క్లీన్గా సర్దుకొని, పాపకి స్నానం చేయించి, పాపని రెడీ చేసి, నేను రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 అయితే అయిపోయిందనమాట. ఇంకా 7 o'clockకి కేక్ అది అరేంజ్ చేయకుండా ఫస్ట్ మేము పిక్స్ అన్నీ తీసేసుకున్నాం అనమాట. మంచిగా డెకరేషన్ అంతా మేమే చేసుకున్నాం. డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ అంతా కూడాను 9 అనే నెంబర్ పెట్టేసి ఇంకా మంచిగా పిక్స్ అయితే తీసుకున్నాం. చాలా బాగా వచ్చి ఈ గ్యాప్లో అన్నీ వస్తున్నప్పుడు కేక్ అయితే తీసుకొచ్చేసాడు. అట్టే ఆర్డర్ ఇచ్చామన్నమాట. మధ్యలపాలెం మాకు దగ్గర కదా అని చెప్పేసి అన్నయ్య రిటర్న్లో వస్తున్నప్పుడు, అదే ఇంటికి వస్తున్నప్పుడు అయితే కేక్ తీసేసుకొని వచ్చేసారనమాట. కేక్ రాగానే మళ్ళీ కేక్తో కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగా వచ్చింది డెకరేషన్ కానీ, కేక్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది. ఇది 1.5 kgలో చాలా బాగా ప్రిపేర్ చేశారు కేక్ కూడాను. మేమైతే ఫుల్ హ్యాపీ. ఈ ఇయర్ అయితే మాత్రం పాప ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేసింది. పిల్లలు కొంచెం అలా పెరుగుతున్న కొలది ఇంకా వాళ్ళ హ్యాపీనెస్కి హద్దు ఉండదు. ఎందుకంటే బర్త్డే అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, పిల్లలకి మరీ ఇష్టం కదా. వాళ్ళ హ్యాపీనెస్ కోసమే మేము ఏం చేసినా సరే, అందుకోసమని ఈసారి ఏది కాంప్రమైజ్ అవ్వలేదు. ఏదైనా సరే నీకోసమే తల్లి అని చెప్పేసి ఇంక మేమైతే మొత్తం బాగా ప్రిపేర్ చేసాము. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది. ఇయర్ ఇంకొంచెం స్పెషల్ ఏం కాదు, బట్ ఇయర్ ఇంకొంచెం బాగా జరిపించుకుందనమాట పాప. అండ్ చాలా బాగా అయింది. బర్త్డే పార్టీ అంతా కూడా బాగా అయింది. దాని ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా. ఇంక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ కేక్ తినిపించేసింది ఒక్కొక్కరిగాను. కేక్ అయిపోయిన తర్వాత ఇంక అందరం కేక్ తినేసిన తర్వాత డ్యాన్స్ వేయాలని చెప్పేసి ముందు అందరికీ చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్కి. డ్యాన్స్ వేయాలి ఈసారి డాడీ కంపల్సరీ. లాస్ట్ టైము అన్ని బర్త్డేకి వేశారు, నా బర్త్డేకి వేయలేదని చెప్పి తెగ ఫీల్ అయిపోయింది. ఈసారి ఎలా అయినా చెప్పి డ్యాన్స్ వేయాలని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి ఒకరికి చెప్పింది కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రిపేర్గానే ఉన్నారు. చిత్ర అండ్ నిహారిక కూడా. అండ్ కేక్ అంతా తినేసిన తర్వాత ఎక్కడొక్కడ పెట్టుకొని మళ్ళీ పాప డ్రెస్ చేంజ్ చేసుకుంది. వాళ్ళలాగే బ్యాగీ జీన్ అండ్ టీషర్ట్ వేసుకుంది, అదే టాప్ వేసుకుంది. యాక్చువల్లీ అది కూడా న్యూ డ్రెస్సే, బర్త్డేకనే తీసుకుందనమాట. ఈవినింగ్ పార్టీ అయిపోయిన తర్వాత వేసుకుంటాం మమ్మీ అని చెప్పింది. అలానే వేసుకుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సేమ్ అలానే వేసుకోవడం. ఇంకా హ్యాపీగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్. ఇంక ఈ సంవత్సరం గిఫ్ట్లు కూడా ఎక్కువ వచ్చాయి. గిఫ్ట్లు పిచ్చిది, నిజంగా బర్త్డే పిచ్చిది, గిఫ్ట్లు పిచ్చిది. అక్కడ పెన్ ఇచ్చినా పెన్సిల్ ఇచ్చినా చాలు దానికి, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. అండ్ గిఫ్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇప్పేస్తానని చెప్పి చాలా గోల పెట్టిందనమాట. మేమైతే మాత్రం వద్దమ్మా, కాసేపు ఆగు, అట్లీస్ట్ ఫుల్గా ఎంజాయ్ చేయి తర్వాత గిఫ్ట్లు. ఎందుకంటే అందులో బొమ్మలు ఏమైనా ఉన్నాయనుకో ఇంకా ఆడుకొని కూర్చుంటుంది, వాళ్ళతో ఎంజాయ్ చేయదు. అందుకోసమని నో చెప్పాము. ఇంకా అందరం లైన్గా ఒక్కొక్కరు వెళ్ళి కేక్ తినిపించేసి మంచిగా ఫొటోస్ తీసుకుని, ఫొటోస్ అయిపోయిన తర్వాత స్టిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత
మంచిగా డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు. పిల్లలైతే మాత్రం మగ పిల్లలు ఇంక తెలిసిందే కదా, ఈ బాయ్స్ అల్లరికి తప్ప డ్యాన్స్లు వేయనని గోల్ పెట్టారు. ముందైతే వేశారు పార్టీకి ముందు, అందరు రాకముందు. అందరూ వచ్చేసరికి ఇంక సిగ్గుపడిపోయి లోపలికి వెళ్ళి ఉండిపోయారనమాట. ఫైనల్గా అందరితోటి ఆశీర్వాదం కూడా తీసుకుంది. అందరితో ఇంకా మా అత్తయ్య, మావయ్య, వదిన, అమ్మమ్మ అందరి దగ్గర ఆశీర్వాదం తీసేసుకుంది. మాతో అయితే మార్నింగే తీసేసుకుందిలేండి. అందుకోసం అందరినీ దీవించమని అడిగేసి ఆశీర్వదించేసుకొని మంచిగా డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని ఇంకా డ్యాన్స్లు అయితే వేశారు. డ్యాన్స్లు అయితే మాత్రం చాలా బాగా వేశారు. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా డిన్నర్ విషయానికి వచ్చేసరికి ఫుడ్ అయితే మాత్రం మా వారైతే ఒక కర్రీ, ఒక రైస్ ఐటమ్ చాలు కదా, ఎందుకు ఇంత పెట్టుకుంటావు, వంట అలసిపోతావు, ఇది అది అన్నారు. కానీ అంత వండాను కదా, ఏమీ మిగలలేదు. అందరికీ చాలా బాగా నచ్చే వంటలన్నీ, ఫుడ్ కూడా చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా ఫుల్గా తిన్నారనమాట. మంచిగా అనిపించింది. ఈసారి మాత్రం ఏది వేస్ట్ అవ్వలేదు, అలానే అన్నీ బాగా వచ్చాయి. పాయసం ఒకటి వేస్ట్ అయింది, అది తప్పదులేండి. పిల్లలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో, చాలా బాగా అనిపించింది. లాస్ట్లో ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్టెప్స్ అనమాట. ఎందుకంటే రీల్స్ చూసి ఆ చిన్న చిన్న బిట్లు ఏవైతే ఫేమస్ అవుతాయి అవి మాత్రమే ప్రాక్టీస్ చేసి అవి మాత్రమే వేస్తారు కదా, అలానే వేశారు. ఒక 5-6 సాంగ్స్ ఆల్మోస్ట్ వేశారనమాట. వేసి ఇంక అలసిపోయి ఇంకా తినడానికి కూర్చుండిపోయారు. లాస్ట్లో మా వారు చందన కూడా 2 స్టెప్లు వేశారనమాట. సరదాగా ఈరోజు ఇలా గడిచింది. మా పాప బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది, నిజంగా చెప్తున్నాను. నా బర్త్డేకి కూడా ఇన్ని విషెస్ రాలేదు, పాప బర్త్డేకి మాత్రం చాలామంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా పేరు పేరున. తన పైన మీకున్న అభిమానానికి నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా కుటుంబం మీద ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేయండి. మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ వైజాగ్ పిల్ల. నేను మీ వైజాగ్ పిల్ల.